చిత్తూరు జిల్లా కుప్పంలో నారా భువనేశ్వరి నేటి నుంచి 4 రోజుల పర్యటనకు విచ్చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ తెలిపారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకురాలు నారా భువనేశ్వరి కుప్పం చేరుకుంటారని తెలిపారు. ముందుగా ద్రావిడ విశ్వవిద్యాలయం గుడుపల్లి మండలంలో విద్యార్థులతో సమావేశం అనంతరం ద్రావిడ విశ్వవిద్యాలయం గుడుపల్లి మండలంలో ఎలిప్ ప్రాజెక్టు మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారని తెలిపారు. మల్లప్ప కొండకు బయలుదేరి గుడుపల్లి మండలంలో కార్తీక దీపోత్సవంలో పాల్గొంటారని చెప్పారు. ఈ నెల 22 వరకు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. బెంగళూరు నుంచి అక్కడ లంచ్ బ్రేక్ తీసుకున్న తర్వాత 2ంటికి మనకి డైరెక్ట్ గా ద్రవిడ యూనివర్సిటీకి వెళ్తారు. అక్కడ ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్ అట్ ద్రవిడ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులతోటి ఈ కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి ద్వారా వాళ్ళకి రాబోయేటటువంటి అవకాశాలు, అట్లాగే వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా ఏ విధంగా చేసుకునేటటువంటి అంశాలు అన్నిటి మీద కూడా పిల్లలతోటి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత 3:30 గంటలకి అలీ అసోసియేషన్ ఫర్ డైరీ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైజ్ అనే కాన్సెప్ట్ ద్వారా మహిళలని పారిశ్రామికవేత్తలు చేసేటటువంటి ఈ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ ట్రైనింగ్ పొంది అలాగే సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి రంగాల్లో వ్యాపారాలు పెట్టబోతున్నటువంటి మహిళలతోటి ఎవరైతే సైట్స్ అలొకేషన్ అయ్యి అలింపు వాళ్ళ దాంట్లో, అలాగే బ్యాంక్ లోన్స్ కూడా శాంక్షన్ లెటర్స్ తెచ్చుకున్న వాళ్ళతోటి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటాం. మిగతా కొంతమంది మహిళలు కూడా ఈ విధంగా పారిశ్రామిక వేత్తలుగా మారటానికి కావాల్సిన సలహాలు, సూచనలు, అలాగే ట్రస్ట్ తరఫున కూడా ఎటువంటి గైడెన్స్ కానీ ఏముంటుందనే దానికి సంబంధించి కూడా వాళ్ళతో కూడా ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.